హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు నేను వేల సంవత్సరాల హిస్టరీ ఉన్న ఒక పవిత్ర క్షేత్రానికి తీసుకెళ్ళబోతున్నాను. అదే మన ప్రకాశం జిల్లాలో ఉన్న శ్రీ త్రిపురాంతకం. శ్రీశైలానికి వెళ్ళే దారిలో దీని గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పు ద్వారం అని అంటారు. సహజంగా మనం ఏ గుడికి వెళ్ళినా స్వామివారు అమ్మవారు పక్క పక్కనే ఉంటారు. కానీ ఇక్కడ వేరు. కొండపైనేమో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఉంటారు. కట్ చేస్తే కొండ కింద ఒక పెద్ద చెరువు మధ్యలో శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. శివ ఐక్యతలకి ఇది ఒక సింబల్ అని చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ అమ్మవారు ఎవరో ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, స్వయంభూగా వెలిసిన శక్తిపీఠం. మన జగద్గురు ఆది శంకరాచార్యులు వారు కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగములో త్రిపురాసురుడు అనే రాక్షసులను చంపటానికి పరమశివుడు బయలుదేరినప్పుడు మన ఆది పరాశక్తి ఒక చిన్నారి బాలిక రూపంలో వచ్చి శివుడికి సహాయం చేసిందట. ఆ రాక్షస సంహారం అయిపోయాక స్వామివారు అమ్మవారు ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇది దీని హిస్టరీ చూస్తే ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ టెంపుల్ 12-13 శతాబ్దంలో కాకతీయుల కాలంలో జరిగింది. ఇక్కడ శిల్పాలు చూస్తే కాకతీయులు నాటి ఆర్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఆ తరువాత విజయనగర రాజులు కూడా దీన్ని అభివృద్ధి చేశారు. శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తులు దారిలో వినుకొండ దాటిన తర్వాత ఈ త్రిపురాంతకం పుణ్యక్షేత్రాన్ని తప్పక దర్శించుకోండి. ఒక మంచి అనుభూతిని పొందండి. మనకి దగ్గరలో ఇన్ని గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు, ఎంతో హిస్టారికల్ ప్లేసులు ఉన్నాయి. మనం వేరే దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది కేవలం 50 సంవత్సరాల చరిత్రలే, కానీ మనవి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మేమందరం ఒక ఫ్యామిలీగా భావించే స్నేహితుల కుటుంబాలన్నీ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ ప్రసాదాలు అవి వడ్డించాము. ఈ యొక్క అనుభూతి చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఎంతో స్నేహభావాన్ని పెంచింది. ఈ రోజుల్లో ఎక్కువగా వెళ్ళే ఆధునిక ఆనందాల కంటే ఇలాంటి ఆధ్యాత్మిక ఆనందం కూడా అందరికీ అవసరం. తప్పక వెళ్ళండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చందు టాక్స్.